వెనకటికి ఒక వెంకమ్మ ఇల్లు అలుక్కుంటా తన పేరు మర్చిపోయిందట. విజనరీ చంద్రబాబు ఇంకా తన పేరు మర్చిపోలేదు కానీ తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న క్యాండిడేట్ల పేర్లు మర్చిపోయిండు. వాళ్ళ పేర్లేందో వాళ్ళనే అడిగి మైక్లో అనౌన్స్ చేస్తున్నాడు. రాను రాజుగుర్రం గాడిదైనట్టు అనుభవం పెరుగుతున్న కొద్దీ అందరి పేర్లు మర్చిపోతున్నాడు చంద్రబాబు. లాస్ట్కు తన పార్టీ నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్ల పేర్లు కూడా ఆయనకు తెలివాయంటే గుంటూరులో ఎన్నికల ప్రచారానికి పోయి గంట సేపు స్పీచ్ ఇచ్చి ఆయనతో గుంటూరు ఈస్ట్ వెస్ట్ క్యాండిడేట్ల పేర్లు మర్చిపోయిండు. ఇక మళ్ళీ వాళ్ళనే అడిగి వాళ్ళ పేర్లు అనౌన్స్ చేసిండు. ఈస్ట్ ఎమ్మెల్యేగా నజీర్ గారిని ఈస్ట్ ఎమ్మెల్యేగా, అదే మరి వెస్ట్ ఎమ్మెల్యేగా మాధవిని. అంతకుముందు సూలూరుపేట ఎమ్మెల్యే క్యాండిడేట్ పేరు కూడా ఇట్లనే మర్చిపోయిండు. దెబ్బగా ఆమె బిత్తర పోయి తన పేరు చెప్తే అప్పుడు మైకులు అనౌన్స్ చేసిండు. సూలూరుపేట ఎమ్మెల్యేగా గెలుస్తానా ఓడిపోతే ఏంది నా పరిస్థితి అనే టెన్షన్లో పడ్డాడు పాపం చంద్రబాబు. ఆ టెన్షన్లో ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థమైతలేదు. దానికి తోడు అల్జీమర్స్ ఒకటి మోపైంది. పాపం ఎన్నికల అయ్యేదాకా ఏమవుతుందో ఏందో ఇంకా చూడాలి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.